రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హృదయ పరిశోధకుడు ఎవరండి? దేవుడు ఏం చేస్తున్నాడు? మన హృదయాలను పరిశోధిస్తూ ఆత్మ యొక్క మనసు ఏంటంటే పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధులు అని అంటే ఎవరంటే పరిశుద్ధంగా ఉండిన వారు, దేవుని కొరకు తాము ప్రత్యేక లోకం నుంచి ప్రత్యేకపరచుకున్న వారు. పరిశుద్ధులు అంటే దేవుని చూసేవారు, దేవునితో మాట్లాడేవారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని లేఖనంలో రాయబడింది. అటువలే 1 యోహాను 5:14 ఇలాగ రాయబడి ఉంది, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకి కలిగి ఉన్నవని ఎరుగుదుము. మనము యేసయ్య పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అని అది దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్త ప్రకారం మనం ఏది అడిగినా అది అతను మన మనవి ఆలకిస్తారని. ఇంకొక వాక్యం చూసుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 చూసుకుంటే, ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు దేవుని పని కొరకు తాము ప్రత్యేకపరచుకున్న వారు. లోకంలోంచి వాళ్ళ ప్రవర్తనని అంతటినీ వాళ్ళు వేరుపరుచుకొని దేవుని కొరకే బ్రతకాలని నిర్ణయం తీసుకుని వారి కొరకు సంఘము పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేయాలని రాయబడి ఉన్నది. మరి అటువలే దేవుడు కూడా సంఘం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడి ఉన్నది లేఖనం. కానీ పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని, రోమీయులకు రాసిన పత్రిక 8:34 ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని దేవుని లేఖనం రాయబడి ఉన్నది. మనం కూడా పరిశుద్ధుల వల్లే ఉందామని. ఎందుకు అని అంటే మనం దేవుని చూడాలని మన ఆశ ఉంది, దేవునితో మాట్లాడాలని మన ఆశ ఉన్నది, దేవుని స్వరము మనము వినాలని ఆశ ఉంది, ఆయన దర్శనాలు పొందుకోవాలి. ఈ ఒక్క జీవితంలో మనం ప్రత్యేకపరుచుకుని మనము మన కుటుంబాలు దేవునికి ఇష్టమైన సేవ చేద్దాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. షాలో.